నిరాకారుడు ఈ భూమికే ఆధారము భగవానుడు ఓంకారేశ్వరుడు శివుడు మహాకారుడు జనన మరణాలలో రాడు పరమేశుడు. నిరాకారుడు ఈ భూమికే ఆధారము భగవానుడు. సూర్య చంద్రాది నక్షత్ర ప్రకృతంతా నీ సంకల్ప సృష్టి. సూర్య చంద్రాది నక్షత్ర ప్రకృతంతా నీ సంకల్ప సృష్టి. ఈ లోకము నీ నామమే సత్యం శివం సుందరం. ఎచ్చటున్నారు నీ కన్న మిన్నెవ్వరు. నీవే రచయితవు నియమితవు నిరంకారివి సాక్షిగా ఉంటూ పాలన చేయు నా స్వామివి. జ్యోతిర్బిందు స్వరూపము నీ రూపము శివ పరమాత్మ నీ రూపం నిరాకారము. ओम शांति। मीठे बच्चे, अब श्रीमत पर मन और बुद्धि को भटकाना बंद करो। एक बाप से संबंध जोड़ बुद्धि योग लगाओ तो सब बंधन समाप्त हो जाएंगे। బాబా తెలియజేస్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు శ్రీమతాన్ని అనుసరించి మనసు బుద్ధిని భ్రమింపజేయడం సమాప్తం చేయండి. ఒక్క తండ్రితోనే సర్వ సంబంధాలు జోడించి వారితో బుద్ధి యోగాన్ని లగ్నం చేసినట్లయితే సర్వ బంధనాలు అన్నీ కూడా సమాప్తి అవుతాయి. ప్రశ్న, बाप संगम पर तुम्हें कौन सा पुरुषार्थ कराते हैं जो सारे कल्प में नहीं होता है? ప్రశ్న, కల్పంలో మరెప్పుడూ జరగని ఏ పురుషార్థాన్ని తండ్రి మీతో సంగమ యుగంలో చేయిస్తారు? ఉత్తర్, बंधनों से बुद्धि योग निकाल, संबंध से बुद्धि योग जोड़ने का पुरुषार्थ अभी बाप तुम्हें कराते हैं. జవాబు, బుద్ధి యోగాన్ని బంధనాల నుండి తొలగించి సంబంధాలతో జోడించే పురుషార్థము తండ్రి ఇప్పుడు మీతో చేయిస్తారు. इस समय ही एक तरफ तुम्हें संबंध खींचता तो दूसरे तरफ बंधन, यह युद्ध चलती रहती है. అయితే ఈ సమయంలో మిమ్మల్ని ఒకవైపు బంధనాలు మరొక వైపు సంబంధాలు లాగుతాయి. ఈ యుద్ధము జరుగుతూ ఉంటుంది. असुरी बंधन से ईश्वरीय संबंध में आने का यही समय है, क्योंकि ईश्वर को यथार्थ रूप से तुम अभी जानते हो. అయితే అసూరి బంధనాల నుండి ఈ ఈశ్వరీయ సంబంధంలోకి రావడానికి ఇదే సమయం అన్నమాట.
ఎందుకంటే ఈశ్వరుణ్ణి యథార్థంగా మీరు ఇప్పుడే తెలుసుకుంటారు. ईश्वर को सर्वव्यापी कहने से संबंध जुड़ने के बजाय टूट जाता है, बुद्धि विपरीत हो जाती है। इसलिए जब यथार्थ पहचान मिली तो संबंध में आने का पुरुषार्थ करो. అయితే ఈశ్వరునికి సర్వవ్యాపి అని చెప్పడం వల్ల సంబంధాన్ని జోడించేదానికి బదులుగా సంబంధం కట్ అయిపోతుంది, బుద్ధి ఇంకా విపరీతంగా అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు యథార్థంగా తెలుసుకుంటారో, యథార్థమైనటువంటి జ్ఞానం దొరుకుతుందో అప్పుడు సంబంధంలో వచ్చేదానికి పురుషార్థం చేస్తాము. గీత్ ధీరజ్ ధర్ మనువా, ధైర్యము వహించు ఓ మనసా. ओम शांति. मनुष्य मात्र का मन और बुद्धि अर्थात आत्मा का जो मन और बुद्धि है वह अनेक प्रकारों के भ्रमों में भटकता रहता है. బాబా చెప్తూ ఉన్నారు, మనుష్య మాతృల మనసు బుద్ధి అనగా ఆత్మలో ఉండే మనసు బుద్ధి అనేక రకాల భ్రమలలో తిరుగుతూ ఉంటుంది. यहाँ तुम बच्चे अनेक प्रकार के भटकने से छूटने का पुरुषार्थ कर रहे हो. అయితే ఇక్కడ పిల్లలైన మీరు అనేక ప్రకారాల విధాలుగా మన మనసు బుద్ధి తిరుగుతూ ఉంటుంది కదా, అక్కడ ఇక్కడ దాని నుండి ముక్తి అయ్యేదాని కోసం ఇప్పుడు పురుషార్థం చేస్తూ ఉన్నాం. ఆత్మ कहते हैं मेरा मन भटकता है, आप बाप कहते हैं तुमको भटकने की दरकार नहीं है. బాబా చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఏం చెప్తుంది ఆత్మ, నా మనసు అనేక వైపులా తిరుగుతూ ఉంది అని ఆత్మ అంటుంది. ఇప్పుడు బాబా చెప్తూ ఉన్నారు, ఇప్పుడు మీరు తిరగనవసరం లేదు. आधा कल तुम्हारा मन बुद्धि भटकते भटकते हैरान हो गया, अब श्रीमत पर मन बुद्धि को भटकाना बंद करो. అర్ధకల్పము మీ మనసు బుద్ధి అనేక వైపులా తిరుగుతూ చాలా అలసిపోయి ఉంది, కలత చెంది ఉన్నాయి. ఇప్పుడు శ్రీమతాన్ని అనుసరించి మనసు బుద్ధిని భ్రమించడం నుండి భ్రమించడం ఆపేయండి అని చెప్తూ ఉన్నారు. एक तरफ बुद्धि को योग लगाओ, देहाभिमान में आकर बहुत भटके हो, अनेक प्रकार के मित्र संबंधियों आदि का बंधन रहता है. బాబా చెప్తున్నారు, ఒకే వైపు బుద్ధి యోగాన్ని లగ్నం చేయండి. దేహాభిమానంలో ఎంతగానో తిరిగారు, అనేక విధాలుగా బంధుమిత్రులు మొదలైన వాటి బంధనము ఉంటుంది. बाप कहते हैं उन सबको छोड़ो, एक के साथ संबंध जोड़ो. कहते हैं हमारा मन बहुत भटकता है, एक के संबंध में जुट नहीं सकता. బాబా అంటూ ఉన్నారు, ఇక్కడ వాళ్ళందరి యొక్క బంధనాలను ఇప్పుడు వదిలేయండి. ఈ దేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలివేయండి, ఒక్కరితోని సంబంధాన్ని జోడించండి. మా మనసు చాలా భ్రమిస్తూ ఉంటుంది అని చెప్తారు. हम चाहते हैं भी है ऐसे मीठे मीठे बेहद का सुख देने वाले बाप के साथ योग पक्का रखे, कहाँ भी बुद्धि भटके नहीं है. బాబా అంటున్నారు, ఇక్కడ ఒక్కరితోనే సంబంధాన్ని జోడించలేకపోతున్నాము, నా మనసు చాలా తిరుగుతూ ఉంటుంది అని చెప్తారు. అయితే ఇటువంటి మధురాతి మధురమైన అనంతమైన సుఖాన్ని ఇచ్చేటువంటి తండ్రితో యోగాన్ని పక్కాగా ఉంచుకోవాలని, బుద్ధి ఎక్కడా తిరగరాదు మేము కూడా కోరుకుంటున్నాము అని పిల్లలు చెప్తారు అన్నమాట. बाप कहते हैं आधा कल्प से असुरी मत पर भटकते भटकते तुम हैरान हो गए हो, अब यह भटकना छोड़ दो. బాబా అంటారు, అర్ధకల్పం నుండి అసూరి మతాన్ని అనుసరిస్తూ భ్రమిస్తూ మీరు కలత చెంది ఉన్నారు, ఇప్పుడు ఇలా భ్రమించడం వదిలేయండి అని చెప్తూ ఉన్నారు. मै आत्मा हूँ यह भूलने से समझते हैं मैं देह हूँ. అయితే నేను ఆత్మను అని మర్చిపోవడం వలన నేను దేహము అని అనుకుంటున్నాను. తో దేహంకే సాత్ సంబంధ్ హో జాతా హై. కాబట్టి దేహము అని అనుకోవడం వలన దేహాలతో సంబంధం అనేది ఏర్పడుతుంది. బాబా ఐసే నహీ कहते हैं कि
तोड़ दो, लेकिन तुम इस मृत्युलोक के बंधन में रहते हुए ఈశ్వర్ సంబంధకు యాద్ కరో. అలాగని వాటిని తెంచివేయండి అని బాబా చెప్పరు. కానీ మీరు మృత్యులోకపు బంధనాలలో ఉంటున్న ఈశ్వరీయ సంబంధాన్ని స్మృతి చేయండి అని చెప్తూ ఉన్నారు బాబా. यह है बंधन, वह है संबंध. बंधन होता है दुख का, संबंध होता है सुख का. అయితే బాబా అంటున్నారు ఇది బంధనం, అది సంబంధం. దుఃఖం ఇచ్చేవి బంధనాలు, సంబంధం అనేది సుఖం ఇస్తూ ఉంటుంది. బంధన్ और సంబంధ్ दोनों अलग अलग है. బంధనము వేరు, సంబంధము వేరు. बंधन अक्षर पुरानी दुनिया से, సంబంధ అక్షర్ నయీ దునియా సే లగ్తా హై. అయితే బాబా అంటారు బంధనం అనే పదము పాత ప్రపంచంతో ఉంటుంది, సంబంధం అనే పదము కొత్త ప్రపంచంతో కలుస్తుందన్నమాట. अब तुम नई दुनिया के मालिक बनने वाले हो, तो नई दुनिया के साथ संबंध जोड़ो. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచానికి అధికారులుగా అయ్యేవారు కాబట్టి కొత్త ప్రపంచంతో సంబంధాన్ని జోడించండి. इस बंधन में रहते हुए संबंध के लिए पुरुषार्थ करना है. బాబా అంటున్నారు ఈ బంధనంలో ఉంటూ సంబంధం కోరకు పురుషార్థం చేయాలి. సంబంధ్ కిస్కే సాత్ రఖనా హై. అయితే సంబంధాన్ని ఎవరితో జోడించాలి? ऐसे तो कोई है नहीं जो कहे मनमना भवा मध्याजी भवा और कहे कि बेहद के बाप से और बेहद सुख के वर्षे से संबंध रखो. మన్మనా భవ మధ్యాజీ భవ అని అంటూ బేహద్ తండ్రితో బేహద్ సుఖ వారసత్వంతో సంబంధం ఉంచండి అని చెప్పేవాళ్ళెవ్వరూ లేరు. బాప్ హీ సంబంధ్ జుడాతే హే. ఆ సంబంధాన్ని తండ్రి మాత్రమే జోడింపజేస్తారు, తండ్రి మాత్రమే అలా చెప్తారన్నమాట. జబ్ తుమ్ బంధన్ మే హో तो तुमको पुरुषार्थ कराने वाला कोई मनुष्य नहीं है. एक ही बाप है जो बंधन से जुड़ाकर संबंध में ले जाते हैं. మీరు బంధనంలో ఉన్నప్పుడు మీచే పురుషార్థం చేయించే మనుషులు ఇంకెవ్వరూ లేరన్నమాట. ఒక్క తండ్రి మాత్రమే బంధనాల నుండి విడిపించి సంబంధంలోకి తీసుకొని వస్తారు. బంధన్ హై మాయావి राज्य में, संबंध है राम राज्य में व ईश्वरीय राज्य में. उनको ईश्वरीय राज्य और इनको असुरी राज्य कहा जाता है क्योंकि सत्ययुग ईश्वर स्थापन करते हैं. उसमें ऊंच पद पाने के लिए तुम बच्चों को पुरुषार्थ कराते रहते हैं. अब तुम संगम युग पर हो, सिर्फ संगम पर ही संबंध का पुरुषार्थ होता है और कोई युग में यह पुरुषार्थ नहीं होता. అయితే బాబా అంటూ ఉన్నారు ఇక్కడ ఈ బంధనము అనేది మాయా రాజ్యంలో ఉంటుంది, సంబంధం అనేది రామరాజ్యంలో, రామరాజ్యము లేదా ఈశ్వరీయ రాజ్యము అంటారు. ఈశ్వరీయ రాజ్యాన్ని స్వయం పరమాత్ముడే స్థాపన చేస్తారు, దాన్ని ఈశ్వరీయ రాజ్యము అంటారు. దీనిని అసూరి రాజ్యము అని అంటారు. ఎందుకంటే సత్యయుగాన్ని ఈశ్వరుడే స్థాపన చేస్తారు కాబట్టి. అందులో ఉన్నతమైన పదవిని పొందుకునే దానికోసము పిల్లలైన మీతో పురుషార్థం చేయిస్తూ ఉంటారు బాబా. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు, కేవలం సంగమ యుగంలోనే సంబంధాన్ని జోడించి పురుషార్థం చేయించడం జరుగుతుంది. అయితే ఇంకా వేరే ఏ యుగంలోనూ ఇలాంటి పురుషార్థం అనేది ఉండదు అన్నమాట. बाप कहते हैं मैं आकर बंधन से जुड़ाए संबंध में बुद्धि योग लगवाता है. सत्ययुग में नए संबंध की प्रारब्ध अभी के पुरुषार्थ से मिली है. బాబా అంటూ ఉన్నారు నేను వచ్చి బంధనాల నుండి విడిపించి సంబంధంతో బుద్ధియోగాన్ని జోడింపజేస్తాను. సత్యయుగంలో కొత్త సంబంధపు ప్రారబ్ధం ఇప్పుడు చేసే పురుషార్థం ద్వారానే మనకు లభిస్తుంది. जो संबंध को जानते ही नहीं तो पुरुषार्थ कैसे करेंगे? यह तो जरूर होगा. एक तरफ संबंध खींचेगा, दूसरे तरफ बंधन खींचेगा. यह लड़ाई होती है. బాబా అంటున్నారు సంబంధాల గురించి తెలియకపోతే పురుషార్థం ఎలా చేస్తారు?
తప్పకుండా ఒకవైపు సంబంధం లాగుతుంది, మరొక వైపు బంధనాలు లాగుతాయి. ఈ యుద్ధము జరిగేదే ఉంటుంది. सत्ययुग त्रेता में संबंध की बात ही नहीं, द्वापर कलयुग में भी संबंध की बात नहीं, संगम पर ही संबंध और बंधन का ध्यान रहता है. బాబా అంటున్నారు, సత్య త్రేతాయుగాలలో బంధనాల మాటే ఉండదు, ద్వాపర కలియుగాలలో సంబంధాల మాటే ఉండదు, సంగమ యుగంలో మాత్రమే సంబంధం మరియు బంధనాలపై అటెన్షన్ ఉంటుంది. अब तुम जानते हो असुरी बंधन से ईश्वरीय संबंध में जा रहे हैं, संगम है ही पुरुषार्थ का युग. ఇప్పుడు అసురీ బంధనాల నుండి ఈశ్వరీయ సంబంధంలోకి వెళ్తూ ఉన్నామని మనకి తెలుసు. ఈ సంగమ యుగమే పురుషార్థం చేసే యుగం. तुमको ही बंधन और संबंध का पता है, असुरी बंधन में रावण ने लाया, ईश्वर फिर ईश्वरीय संबंध में ले जाते हैं. మీకు మాత్రమే బంధనాలు మరియు సంబంధాల గురించి తెలుసు. మరి అసూరి సంబంధంలోకి రావణుడు తీసుకొచ్చినాడు, ఈశ్వరుడు మళ్ళీ ఈశ్వరీయ సంబంధంలోకి తీసుకువెళ్తాడు. बाप तुम्हारा बुद्धि योग अपने साथ जोड़ते हैं जिससे तुम स्वर्ग के मालिक बनते हो. भक्ति में जो पुरुषार्थ करते हैं वह है अयदार्थ. బాబా అంటారు, తండ్రి మీ బుద్ధి యోగాన్ని తనతో జోడింపజేస్తారు, దాని ద్వారా మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. భక్తిలో మీరు ఏ పురుషార్థం చేస్తారో అది అయథార్థమైనది. यथार्थ पुरुषार्थ परमपिता ही कराते हैं, सर्वव्यापी के ज्ञान से परमात्मा से संबंध नहीं हो सकता और ही टूट पड़ता है. యథార్థమైన పురుషార్థాన్ని పరంపిత పరమాత్మనే చేయిస్తారు. సర్వవ్యాపి జ్ఞానం ద్వారా పరమాత్మతో సంబంధం అనేది ఏర్పడదు. अब तुमने एक बात के साथ बुद्धियोग जोड़ा है और सर्व वैकुंठ की राजाई के लिए तुम पुरुषार्थ कर रहे हो. ఇంకా ఎక్కువగా తెగిపోతుంది. సర్వవ్యాపి అని చెప్పడం వల్ల బుద్ధియోగం అనేది బాబాతో సంబంధం అనేది ఏర్పడదన్నమాట, ఇంకా తెగిపోతుంది అంటున్నారు. ఇప్పుడు మీరు ఒక్క తండ్రితో బుద్ధియోగాన్ని జోడించారు. शास्त्रों में तो भगवान वाचा अर्जुन के प्रति लिख दिया है. బాబా అంటారు, శాస్త్రాలలో అయితే అర్జునుని పట్ల భగవాన్ వాచ అని రాసేసినారు. సిర్ఫ్ ఏక్ అర్జున్ తోడే హీ హోగా, भगवान ने राजयोग तो बहुतों को सिखाया होगा ना, नहीं तो स्वर्ग की राजधानी कैसे स्थापन हो. అయితే కేవలం ఒకే అర్జునుడు ఉండడు, భగవంతుడు రాజయోగాన్ని చాలామందికి నేర్పించి ఉంటారు కదా, లేకపోతే స్వర్గ రాజధాని ఎలా స్థాపన అవుతుంది. दुनिया में ऐसे कोई मनुष्य नहीं जो कहे कि हम भविष्य जन्म जन्मांतर के लिए पुरुषार्थ करते हैं, यह सिर्फ तुम ब्राह्मण ही कर सकते हो. బాబా అంటారు, ప్రపంచంలో మేము భవిష్య జన్మ జన్మాంతరాలకు పురుషార్థం చేస్తూ ఉన్నామని చెప్పే మనుషులు ఎవ్వరూ కూడా లేరు. ఈ పురుషార్థం కేవలం బ్రాహ్మణులైన మీరు మాత్రమే చేయగలరు. यह निश्चय है कि हमारी दैवी राजधानी ड्रामा अनुसार जरूर स्थापन होनी है, हम ना चाहे तो भी जरूर होगी. ఇంపాసిబుల్ है जो स्थापना ना हो. బాబా అంటున్నారు, డ్రామా అనుసారం దైవీ రాజ్యం స్థాపన తప్పకుండా జరుగుతుందని మీకు నిశ్చయం ఉంది. మనము కోరుకోకపోయినా తప్పకుండా జరుగుతుంది. స్థాపన జరగదు అనేది అసంభవం. ड्रामा जरूर स्थापन कराएगा, ड्रामा हमको जरूर पुरुषार्थ कराएगा, कल्प पहले मुआफिक, परंतु चलना है श्रीमत पर. అయితే డ్రామా తప్పకుండా స్థాపన చేయిస్తుంది. డ్రామా కల్ప క్రితం వలె మనతో తప్పకుండా పురుషార్థం కూడా చేయిస్తుంది. అయితే శ్రీమతం అనుసారం నడుచుకోవాలి. ड्रामा कहना कर अपनी मत नहीं चलानी है, जानते हैं ड्रामा अनुसार भारत को स्वर्ग जरूर बनना है, फिर भी ऊंच मर्तबे के लिए श्रीमत पर पुरुषार्थ कराते हैं. అయితే బాబా చెప్తారు, డ్రామా అంటూ మీ మతాన్ని అనుసరించరాదు. డ్రామా అనుసారం భారతదేశం స్వర్గంగా తప్పకుండా అవ్వాలని మీకు తెలుసు. అయితే ఉన్నత పదవి కొరకు శ్రీమతాన్ని అనుసరించి
పురుషార్థం చేయిస్తారు. टाइम भी बतलाते हैं. ड्रामा प्लान अनुसार बाप आया है. वह कहते हैं यह संगम युग पुरुषार्थ करके का रहा है. బాబా అంటూ ఉన్నారు, ఇక్కడ టైం కూడా చెప్తూ ఉన్నారు. డ్రామా అనుసారం బాబా వస్తారు. వారు అంటూ ఉన్నారు ఈ సంగమ యుగం పురుషార్థం చేయవలసిన యుగము. वह कहते हैं यह संगम युग पुरुषार्थ करने का है. బాబా చెప్తూ ఉన్నారు ఈ సంగమ యుగం అనేది పురుషార్థం చేసేటువంటి యుగము అన్నమాట. పతిత్ से पावन बनना है. संगम की बहुत महिमा है. वह है नदियों और सागर का संगम. यह संगम तो तुम्हारा अभी होता है. బాబా అంటున్నారు పతితుల నుండి పావనంగా అవ్వాలి. ఈ సంగమ యుగానికి చాలా మహిమ ఉంది. అది కేవలం సాగరం నదుల సంగమం. మీ సంగమము ఇప్పుడు మాత్రమే జరుగుతూ ఉంది. జో బాబా అంటున్నారు ఫిర్ పతిత్ సే పావన్ దునియా జరూర్ బన్నీ హే. మళ్ళీ ఈ పతిత్ నుంచి పావన ప్రపంచం తప్పకుండా తయారవ్వాలి. जो भी मनुष्य मात्र है सबको हिसाब కితాబ్ చుక్త్ కర్ జరూర్ పావన్ బన్నా హే. కాబట్టి బాబా అంటున్నారు ఇప్పుడు మీరు ఏ మనుషులందరూ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా లెక్కాచారాలన్నింటినీ కూడా సమాప్తం చేసుకుని తప్పకుండా పావనంగా అవ్వాలి. యహ్ కయామత్ కా సమయ హే. బిగర్ పావన్ బనే कोई भी सजनी परमपिता परमात्मा साजन के पिछाड़ी जा नहीं सकते. బాబా చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇది వినాశనం అయ్యేటువంటి సమయం. పవిత్రంగా అవ్వకుండా ఏ ప్రేయసి ఆత్మ కూడా ప్రియుడైన పరంపిత పరమాత్మతో కలిసి వెళ్ళలేదు. బాబా చెప్తూ ఉన్నారు ఇక్కడ तुमने देखा है मक्खड़ जब उड़ती है तो उनका एक लीडर होता है. उनके पिछाड़ी ही सारा జూన్ उड़ता है. మిడతలు ఎగురుతున్నప్పుడు వాటికొక నాయకురాలు అంటే లీడర్గా ఉంటుంది. దాని వెనుక గుంపు అంతా కూడా ఎగురుతుంది. యహ్ భీ ఐసే హై. ఇది కూడా అలాంటిదే. సాజన్ ఆయా హై గుల్ గుల్ బనానే. అయితే సుగంధ పుష్పాలుగా చేసేదానికి ప్రియుడు వచ్చినారు. तुम सभी पावन बन जाएंगे. फिर जब मैं जाऊंगा तो तुम सभी आत्माएं सजनिया डेर के डेर मेरे पिछाड़ी भागेंगी. ఇప్పుడు మీరంతా పావనంగా అవుతారు. మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు ప్రేయసులైన ఆత్మలందరూ గుంపు గుంపులుగా నా వెంట పరుగు తీస్తారు. तुम सजनिया भी जानती हो कि कम हम यह शरीर छोड़कर भागेंगे साजन के पिछाड़ी है. బాబా అంటారు ప్రేయసులైన మీరు మీ శరీరాలను వదిలేసి ప్రియుడి వెనుక పరుగు తీస్తాము అని మీకు తెలుసు. భగవాన్ హై ఏక్ భక్తియా హై అనేక్ కోయి కిస్కో మాన్తే కోయి కిస్కో మాన్తే. భగవంతుడు ఒక్కరే, భక్తులు అనేక మంది ఉన్నారు. ఒకరు ఒకరిని ఒప్పుకుంటే మరొకరు ఇంకొకరిని అంగీకరిస్తారు. కోయి కహతే హై సంసార్ బనా హీ నహీ హై. అసలు ప్రపంచమే తయారవ్వలేదు అని కొందరు చెప్తారు. जिसने जो कहा सो मान लिया. अपनी मत अथवा मनुष्य मत को भ्रम कहा जाता है. ఎవరేం చెప్తే దానిని అంతా నమ్ముతారు. తమ మతాన్ని లేక మనుషుల మతాన్ని భ్రమ అని అంటారు. తండ్రి బాప్ ఆకర్ సభీ భ్రమోं से छुड़ा देते हैं. यहाँ है ही దుఃఖధామ్. అయితే బాబా చెప్తున్నారు ఇక్కడ భ్రమల నుండి విడిపిస్తారు బాబా. ఈ ప్రపంచమే దుఃఖధామం. अब सुखधाम जाने के लिए श्रीमत मिल रही है. निराकार बाप की मत मिली रही है. साकार मनुष्य से कभी श्रीमत नहीं मिल सकती. బాబా అంటున్నారు ఇప్పుడు సుఖధామంలోకి వెళ్ళేదానికి మనకు శ్రీమతం లభిస్తుంది. నిరాకారుడైన తండ్రి మతం లభిస్తుంది. సాకార మనుషుల ద్వారా ఎప్పుడూ శ్రీమతం అనేది దొరకదు. रावण राज्य में असुरी संप्रदाय को सिवाय परमपिता परमात्मा के श्रीमत कोई दे नहीं सकते. जिससे वह श्रेष्ठ बने
బాబా అంటున్నారు, రావణ రాజ్యంలో అసూరి సాంప్రదాయాన్ని శ్రేష్టంగా చేసేందుకు పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ కూడా శ్రీమతాన్ని ఇవ్వలేరు. దిన్ ప్రతిదిన్ మనుష్య और ही भ्रष्ट होते जाते हैं, उन सबकी उतरती कला है, तुम्हारी अब चढ़ती कला है. బాబా చెప్తున్నారు, రోజు రోజుకు మనుషులు ఇంకా అధికంగా భ్రష్టమైపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు దిగజారే కళ అన్నమాట. మీది ఇప్పుడు ఉన్నతమయ్యే కళ. తుమ్ బ్రాహ్మణ్ సే దేవతా బంతే హో. బాబా అంటున్నారు, మీరు ఇప్పుడు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతూ ఉన్నారు. అంటే మీది ఎక్కే కళ మొదలవుతూ ఉంది. देवता से क्षत्रिय वैश्य शूद्र बनेंगे, अब चढ़ती कला है, चढ़ती कला तेरे बाने सर्व का बड़ा. బాబా అంటున్నారు, మళ్ళీ దేవతల నుండి క్షత్రియులు వైశ్యులుగా మళ్ళీ శూద్రులుగా అవుతారు. ఇప్పుడు మీది ఉన్నతమయ్యే కళ. మీరు ఉన్నతమవుతే అందరూ ఉన్నతమవుతారు, అందరికీ మేలు జరుగుతుంది అని చెప్తారు. सब मुक्तिधाम में चले जाएंगे और तुम జీవన్ ముక్తి మే చలే జాయేంగే. బాబా అంటారు, అందరూ కూడా ముక్తిధామానికి వెళ్ళిపోతారు, మరి మీరు జీవన్ముక్తిలోకి వెళ్తారు. భారత్ సభీ ఖాళీ నహీ హోతా. అంటే భారతదేశము ఎప్పుడూ కూడా ఖాళీగా అవ్వదు. స్వర్గ జబ్ హోతా హై తబ్ ఔర్ ఖండ్ నహీ రహతా. భారతదేశము స్వర్గంగా ఉన్నప్పుడు ఇతర ఖండాలు ఏవి కూడా ఉండవు. ఇస్లామీ బౌద్ధి ఆదితో బాద్ మే ఆతే హై. ఈ ఇస్లామీ బౌద్ధ ధర్మం ఇవన్నీ కూడా తర్వాత వచ్చినాయి. ఉన్కే పెహ్లే చంద్రవంశీ రామరాజ్యత. దానికి ముందు సూర్యవంశీ చంద్రవంశీ యొక్క రామరాజ్యము ఉండేది. ఉన్కే పెహ్లే సూర్యవంశీ లక్ష్మీనారాయణ కా రాజ్యత. క్రైస్ట్ నహీతాతో బౌద్ధీతే, బౌద్ధి నహీతేతో ఇస్లామీతే. బాబా అంటారు, ఇక్కడ యేసుక్రీస్తు లేనప్పుడు బౌద్ధులు ఉండేవాళ్ళు, బౌద్ధులు లేనప్పుడు ఇస్లాం మతం ఉండేవారు, ఇస్లాం మతం లేనప్పుడు రామరాజ్యము ఉండేది. उनके पहले सूर्यवंशी था, अब सूर्यवंशी చంద్రవంశీ దోనో ఘరానే నహీ హై. అయితే ఇప్పుడు సూర్యవంశము లేదు, చంద్రవంశము లేదు, రెండూ కూడా లేవు అన్నమాట. बाप आकर 3 धर्म स्थापन करते हैं. तुम ब्राह्मण मुख वंशावली सच्चे ब्राह्मण देवता बनने के लिए पुरुषार्थ कर रहे हो. शूद्र पुरुषार्थ नहीं करते. ब्राह्मणों को ही ब्रह्म द्वारा श्रीमत मिलती है. బాబా వచ్చి 3 ధర్మాలు స్థాపన చేస్తారు. మీరు బ్రహ్మముఖ వంశావళి సత్యమైన బ్రాహ్మణులు దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. శూద్రులు పురుషార్థం చేయరు. బ్రాహ్మణులకు మాత్రమే బ్రహ్మ ద్వారా శ్రీమతం దొరుకుతుంది. జిస్సే తుమ్ శ్రేష్ఠ దేవతా బంతే హో. దీని ద్వారా మీరు శ్రేష్టమైన దేవతలుగా అవుతారు. బాకీ తోడా సమయ హై, వినాశ్ ఆయా కి ఆయా. हालतें बिगड़ती रहती है, बिगड़ने में टाइम नहीं लगता. బాబా అంటారు, ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది, వినాశనం అనేది రానే వస్తుంది. పరిస్థితులు పాడైపోతూ ఉంటాయి, పాడైపోయేందుకు పెద్ద సమయం ఏం పట్టదు. అగర్ ఏక్ నే బాంబ్ చలాయా తో దూసరే భీ చలానే లగ్ పడతే. తుమ్ సూక్ష్మవతన్ మూలవతన్ వైకుంఠ దేకర్ ఆతే హో, సాక్షాత్కార్ హోతా హై. బాబా చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఒకరు బాంబు వేస్తే ఇతరులు కూడా బాంబులు వేయడంలో లగ్నమవుతారు. మీరు సూక్ష్మవతనం మూలవతనం వైకుంఠాన్ని చూసి వస్తారు, సాక్షాత్కారం జరుగుతుంది. కృష్ణపురి కా భీ సాక్షాత్కార్ హోతా హై, బాకీ వహా జా నహీ సక్తే హై. అయితే కృష్ణపురి కూడా సాక్షాత్కారం అవుతుంది, అయితే అక్కడికి వెళ్ళలేరు. जाने का समय तो तब होगा जब शिव बाबा साथ में ले जाएंगे. बाकी సాక్షాత్కార होता है. శివబాబా తన వెంట తీసుకెళ్ళినప్పుడు అక్కడికి పోయే సమయం వస్తుంది, మిగిలినప్పుడు కేవలం ఊరికే సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. अब तुम्हारा मुझे ईश्वर के साथ संबंध जुटा है. तुम्हारी रावण राज्य तरफ पीठ है, मुहै राम राज्य तरफ. ఇప్పుడు ఈశ్వరుడైన నాతో మీ సంబంధం జోడింపబడింది.
మీ వీపు ఇప్పుడు రావణ రాజ్యం వైపు, మీ ముఖము రామరాజ్యం వైపు ఉంది. అభి తుమ్ బ్రాహ్మణ్ వर्ण में हो, ఇప్పుడు మీరు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నారు. వर्ण అవినాశీ है, వర్ణాలు అవినాశి. ప్రజాపిత బ్రహ్మ के बच्चे बाप जरूर चाहिए, ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. తుమ్ బ్రాహ్మణోं को वर्षा दादे से मिलता है, బ్రాహ్మణులైన మీకు దాదా నుండి వారసత్వం లభిస్తుంది. స్వర్గ की స్థాపన करने वाला రాజయోగ్ సిఖానే వాలా శివ బాబా హై, బాబా చెప్తూ ఉన్నారు ఇక్కడ స్వర్గాన్ని స్థాపన చేసేవాళ్ళు, రాజయోగాన్ని నేర్పించే వాళ్ళు శివబాబా అయినారు. యహ్ ఈశ్వరీయ వర్ష ఆధా కల్ప్ చల్తా హై, బాబా అంటారు ఈ ఈశ్వరీయ ఆస్తి అనేది అర్ధకల్పం నడుస్తుంది. ఫిర్ మిల్తా హై అసురీ వర్ష, మళ్ళీ అసురీ వారసత్వం లభిస్తుంది. చढ़ती కళ 21 జన్మోं के बाद పూరి హోగి, ఉన్నతమయ్యే కళ 21 జన్మల తర్వాత పూర్తి అవుతుంది. ఫిర్ అసురీ రాజ్య शुरू होगा, అసూర్ యహ్ రావణ్ హై, మళ్ళీ ఈ అసూరి రాజ్యం అనేది మొదలవుతుంది. అసురుడు అంటే ఈ రావణాసుడే అన్నమాట. परमपिता परमात्मा को कहा जाता है बिंदी मिसल, दुनिया यह नहीं जानती कि शिव का रूप क्या है, वह समझते हैं इतना बड़ा लिंग है. బాబా అంటున్నారు పరంపిత పరమాత్ముడు అని చెప్తూ ఉన్నారు కదా, బిందువు వలె ఉంటారు అని అంటారు. శివుని రూపం ఏమిటో ప్రపంచంలోని వాళ్ళకి తెలియదు, వారు పెద్ద లింగము అని భావిస్తారు. बाबा कहते हैं जैसे तुम आत्मा का रूप बिंदी मिसल है, वैसे मुझ परमात्मा का भी रूप बिंदी मिसल है. బాబా చెప్తూ ఉన్నారు మీరెలా బిందువు రూపమో అలా నా రూపం కూడా బిందువు సమానంగా ఉంది. మీరెలాగైతే ప్రకాశించే నక్షత్రాలు అలా నేను కూడా ప్రకాశించే నక్షత్రాన్ని అంటూ ఉన్నారు. मैं सदा परंदाम में रहता हूँ, जन्म मरण में नहीं आता हूँ. तुम जन्म मरण में आते हो, मैं पतित पावन हूँ, तो ज़रूर मुझे परंदाम में रहना पड़े. నేను సదా పరంధామంలో ఉంటాను, జనన మరణాల్లోకి రాను. మీరు జనన మరణాల్లోకి వస్తారు. నేను పతిత పావనుడైనందున తప్పకుండా పరంధామంలో ఉండవలసి ఉంటుంది. अभी तुमको मैं पावन बना रहा हूँ, बड़ी भारी बीती है. 21 जन्मों के लिए तुम विश्व के मालिक बनते हो. पुरानी दुनिया को सिर्फ बुद्धि योग से भूलना होता है. ఇప్పుడు నేను మిమ్మల్ని పావనంగా చేస్తూ ఉన్నాను. ఇది చాలా గొప్ప ప్రాప్తి అన్నమాట. 21 జన్మలకు మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. కేవలం బుద్ధియోగం ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోవలసి ఉంటుంది. कहते भी है यह बच्चा अथवा यह धन ईश्वर ने दिया है. अब बाप कहते हैं कि यह सब तो अब खत्म हो जाना है. ఈ పుత్రుడు లేక ధనము అన్ని ఈశ్వరుడే ఇచ్చారు అని అంటారు. ఇప్పుడు ఇదంతా కూడా సమాప్తి అవుతుంది. यह तो कुछ नहीं है, इससे ममत्व तोड़ दो. బాబా అంటారు ఈ ప్రపంచంలో పనికొచ్చేది ఏది ఉండదు, దీనిపైన మీరు మమకారాన్ని వదిలేయండి అని చెప్తూ ఉన్నారు. భగవాన్ తుమ్సే లేకర్ క్యా కరేంగే, భగవంతుడు మీ నుండి తీసుకొని ఏం చేస్తారు. సిర్ఫ్ తుమ్ మమత్వ నికాల్ దో, కేవలం మీరు ఈ మమకారాన్ని తొలగించుకోండి అంటూ ఉన్నారు. యహ్తో బహుత్ తోడా హై, బాబా అంటారు ఇది చాలా కొద్దిగా మాత్రమే. हम तो रिटर्न में तुमको स्वर्ग का वर्षा देते हैं, దానికి బదులుగా మీకు నేను స్వర్గ వారసత్వాన్ని ఇస్తాను. जैसे बाप नया मकान बनाते हैं तो पुराने से ममत्व निकल गए तो नए से जुट जाता है. బాబా అంటారు తండ్రి బాబా కొత్త ఇంటిని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ పాత దానిపైన మమకారము అనేది వెళ్ళిపోతుంది, అప్పుడు కొత్త దానిపైన జోడిస్తారు అన్నమాట. సో బాబా చెప్తూ ఉన్నారు ఇప్పుడు కలియుग के बाद सत्ययुग आना है, जैसे रात के बाद दिन और दिन के बाद रात आती है.
కలియుగం తర్వాత సత్యయుగం వస్తుంది. ఎలాగైతే రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి వస్తుందో ఇది కూడా అటువంటిదే అని చెప్తూ ఉన్నారు బాబా. తుమ్ బచ్చే జాన్తే హో యహ్ పురాణీ దునియా భస్మ హోనీ హై. ఇప్పుడు మీరు పిల్లలైనా మీకు తెలుసు ఈ పాత ప్రపంచం భస్మం అవుతుంది. యహ్ ఫిర్ బేహద్ కే దిన్ ఔర్ రాత్ కి బాత్ హై. బాబా అంటారు అయితే ఇది అనంతమైన రాత్రి మరియు పగలు విషయం. ఆధా కల్ప హై జ్ఞాన్ కి ప్రాలబ్ధ, ఆధా కల్ప హై భక్తి. అర్ధకల్పము జ్ఞాన ప్రాలబ్ధం ఉంటుంది, అర్ధకల్పం భక్తి ఉంటుంది. जब तमो प्रधान जड़जड़ीभूत हो जाते हैं तब मैं आता हूँ. अभी तो भक्ति भी व्यभिचारी है, मुझे कण कण में टिक्कर बित्तर में कह देते हैं. బాబా అంటారు ఇక్కడ ఎప్పుడైతే తమో ప్రధానమై శిథిలావస్థకు చేరుకుంటుందో అప్పుడు నేను వస్తాను. ఇప్పుడు ఆ భక్తి కూడా వ్యభిచారం అయిపోయింది, నన్ను కణ కణములో రాయి రప్పల్లో ఉన్నారు అని చెప్తూ ఉన్నారన్నమాట. पत्थर के पूजा के लिए रखते हैं, पत्थर को ही शिव कहते हैं. पूजा के लिए यह पत्थर की प्रतिमाएं बनाई है. బాబా అంటారు ఇక్కడ పూజించేందుకు రాళ్లను ఉంచుకుంటారు, రాయినే శివుడు అని అంటారు. పూజించేందుకు రాతి విగ్రహాలను తయారు చేశారు. బాబా అంటారు యహ్ హై భక్తి సామాగ్రి. బాబా అంటున్నారు ఇది అంతా కూడా చాలా భక్తి మార్గపు యొక్క సామాగ్రి అని అంటూ ఉన్నారు. జన్మ జన్మాంతర్ యజ్ఞ తపో तीर्थ आदि करते हैं, शास्त्र पढ़ते आए हैं. बाप कहते हैं कि इन सब से तुम मुझे प्राप्त नहीं कर सकते हो. ఈ జన్మ జన్మాంతరాలుగా యజ్ఞము తపము తీర్థయాత్రలు ఇవన్నీ కూడా చేస్తూ శాస్త్రాలు చదువుతూ వచ్చారు. వీటన్నింటి ద్వారా మీరు నన్ను ప్రాప్తి చేసుకోలేరు అని బాబా అంటున్నారు. तुम खुद ही कहते हो कि हे पतित पावना आओ. మీరే చెప్తారు కదా ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. పతిత్ ఆత్మాయేతో జా నహీ సక్తి, పతితాత్మలైతే అక్కడకు వెళ్ళలేవు. సమझाते तो बहुत अच्छी तरह से है. అయితే బాబా చాలా బాగా అర్థం చేస్తూ ఉన్నారు. గీత్ భీ హై, ఆప్ తోడా ధీరజ్ ధరో. ఇప్పుడు కొంచెం ఓపిక పట్టండి, ధైర్యము వహించండి అని పాట కూడా ఉంది. శ్రీమత్ పర్ చల్తే చలో తో తుమ్హారా సబ్ దుఃఖ్ దూర్ హో జాయేంగే. శ్రీమతాన్ని అనుసరిస్తూ వెళ్తే మీ అన్ని దుఃఖాలు కూడా దూరం అయిపోతాయి. 21 జన్మోं के लिए तुम फिर विश्व के मालिक बन जाएंगे. 21 జన్మల కొరకు మీరు మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతారు. एक ही पारलौकिक बाप स्वर्ग का वर्षा देते हैं, वहाँ दुख की कोई बात नहीं है. బాబా అంటారు ఒక్కళ్ళేమో పారలౌకిక తండ్రి నుండి స్వర్గ ఆస్తిని తీసుకుంటారు, అక్కడ దుఃఖం అనే విషయమే ఉండదు. తుమ్ 5000 वर्ष के बाद बाप से वर्षा लेने आए हो. మీరు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత తండ్రి నుండి ఆస్తిని తీసుకునే దానికి వచ్చినారు. जो आकर थोड़ा बहुत सुनते हो वह भी स्वर्ग में आएंगे, परंतु ऊंच पद नहीं पा सकेंगे. ఎవరైనా వచ్చి ఏదైనా కొంచెం విని ఉంటారు కదా అటువంటి వాళ్ళు కూడా స్వర్గంలోకి వచ్చేస్తారు, అయితే ఉన్నతమైనటువంటి పదవిని పొందుకోలేరు. जितना योग में रहेंगे उतना पवित्र होते जाएंगे और ऊंच पद पाएंगे. బాబా అంటారు ఎంత యోగంలో ఉంటారో ఎంత పవిత్రంగా ఉంటారో ఉన్నతమైన పదవిని పొందుకుంటారు. शिव बाबा की याद में रहना है और सृष्टि चक्र को फिराना है, दूसरों को भी समझाना है, इससे बहुत ऊंच पद मिलेगा. బాబా అంటారు శివబాబా స్మృతిలో ఉండాలి, ఈ సృష్టి చక్రాన్ని తిప్పుతూ ఉండాలి, ఇతరులకు అర్థం చేయించాలి. దీని ద్వారానే మీకు చాలా ఉన్నతమైన పదవి దొరుకుతుంది. బాప్ कहते हैं अजामिल जैसे पापियों का भी उद्धार हो जाता है. బాబా చెప్తూ ఉన్నారు అజామిల్ లాంటి పాపాత్ములని కూడా ఉద్ధరించాలి అని బాబా చెప్తూ ఉన్నారు. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. नमस्ते नमस्ते. धारणा కొరకు ముఖ్య సారము मृत्युलोक के बंधनों में रहते सुख के संबंध को याद करना है. अपने को आत्मा समझ मन बुद्धि को भटकाने से छुड़ाना है.
బాబా చెప్తున్నారు, ఈ మృత్యులోకంలోని బంధనాలలో ఉంటూ సుఖ సంబంధాన్ని స్మృతి చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ మనసు బుద్ధిని భ్రమించడం నుండి విడిపించాలి. పురాణీ దునియా ఖతం హోనీ హై, ఇస్లియే ఇస్సే మమత్వ మిటా దేనా హై. सब भ्रमरों से बुद्धि योग निकालने के लिए శ్రీమత్ పర్ చల్నా హై. పాత ప్రపంచం సమాప్తం అవుతూ ఉన్నది కాబట్టి దీనిపై మమకారాన్ని అంతం చేయాలి. అన్ని భ్రమల నుండి బుద్ధి యోగాన్ని తొలగించేందుకు శ్రీమతాన్ని అనుసరించాలి. वरदान, किसी भी बात को फुल स्टॉप की बिंदी लगाकर समाप्त करने वाले सहज योगी भव. ఎటువంటి విషయానికైనా ఫుల్ స్టాప్ యొక్క బిందువును ఉంచి సమాప్తం చేసేవాళ్లే सहज योगी भव. सभी पॉइंट्स का सार है पॉइंट बनना. पॉइंट रूप में स्थित रहे तो क्वेश्चन मार्क की क्यू समाप्त हो जाएगी. అన్ని పాయింట్లకు సారము పాయింట్గా అవ్వడం అంటే ఆత్మగా అవ్వడం. పాయింట్ రూపంలో స్థితమై ఉంటే ఈ ప్రశ్నార్థకాల క్యూ అనేది సమాప్తమైపోతుంది. జబ్ కిసీ భీ బాత్ మే క్వశ్చన్ ఆయే తో బిందీ లగా దో. బాబా అంటారు, ఏ విషయంలో అయినా ప్రశ్నార్థకం వచ్చింది అంటే ఎందుకు ఏమి అలా అని ప్రశ్నార్థకం వచ్చింది అంటే ఫుల్ స్టాప్ అంటే బిందువు పెట్టండి అంటున్నారు. फुल स्टॉप लगाने का सहज स्लोगन है, जो हुआ है, जो हो रहा है, जो होगा वह अच्छा होगा. क्योंकि संगम युग है ही अच्छे से अच्छा कहने से अच्छा हो ही जाता है. इससे सहज योगी जीवन का अनुभव करते रहेंगे. బాబా అంటున్నారు, ఇక్కడ బిందువును ఉంచేదానికి సహజమైన స్లోగన్ ఏమంటే ఏం జరిగిపోయిందో, ఏం జరుగుతోందో, ఏం జరగబోతోందో అంతా మంచిదే. ఎందుకంటే ఈ సంగమ యుగం అన్నింటికంటే మంచి యుగం. మంచిది అని అన్నారంటే మంచి జరుగుతుంది. దీని ద్వారా సహజ యోగి జీవితాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. స్లోగన్, స్నేహి सहज याद का साधन है, स्नेह में समा जाना అర్థాత్ సహజ్ యోగి బన్నా. బాబా అంటున్నారు, స్నేహమే సహజ యోగానికి సాధనం. స్నేహంలో ఇమిడిపోవడం అనగా సహజ యోగిగా అవ్వడము. అచ్చా, ఓం శాంతి. జీవన రాగం నువ్వే నా బాబా, నువ్వే నా లోకం, నువ్వే నా గమ్యం. నామది జీవన రాగం నువ్వే నా బాబా, నువ్వే నా లోకం.
వసుధ కురిసిన స్నేహమే ఈ నవహరితం, ఈ నవహరితం. పరిమళామృత పరవశమే ఈ వసంతం, ఈ వసంతం. ఈ అనుభూతులు తలపులంతో మధురం, నామది జీవన